దివంగత వంగవీటి రంగా గారు. యాక్చువల్‌గా తాను అన్ని వర్గాల కోసము ఫైట్ చేశారు అని చెప్పి కొందరు అంటూ ఉంటారు. బట్ ఒక ప్రధానమైన వర్గం మాత్రం తనను రాజకీయాల్లో అట్ పీక్స్ ఉపయోగించుకునే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లుగా వస్తూ ఉన్న 20 ఏళ్ళు దాటినా తన తండ్రి గారి పేరు నిలబెట్టే విధంగా నామమాత్రపు రాజకీయం కూడా చేయట్లేదు. అంటే కనీసం కూడా అందులో విజయవంతం కాలేదు అని తనను అభిమానించే వాళ్ళు కూడా ఓపెన్‌గానే చెబుతూ ఉంటారు. సో, ఇప్పుడు నెక్స్ట్ వంగవీటి రంగా గారి కుటుంబం నుండి వాళ్ళ కుమార్తె గారు రాజకీయ రంగ ప్రవేశం ఖచ్చితంగా చేయబోతున్నారు. సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇమ్మీడియట్‌గా రాజకీయాల్లో కనుక రాకుండా ఫస్ట్ ఒక వేదికను ఏర్పాటు చేసి సమాజ సేవ అని చెప్పి రాధారంగా మిత్రమండలితో కలిసి పనిచేసి ఫైనల్గా రాధారంగా మిత్రమండలి పెద్దలు చెప్పే నిర్ణయం ప్రకారం నా రాజకీయ నిర్ణయం ఉంటుంది అని చెప్పి ఇంతకుముందే ఆ మేడం ప్రకటించారు. కానీ ఈ మధ్య వార్తలు వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని అండ్ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవబోతున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. బట్ ఆ వార్తలుగా నడిపి ఈ మధ్యనే వచ్చాయి అటువంటి వార్తలు. బట్ లేటెస్ట్గా నేరుగా తన నుండి వచ్చిన ప్రకటన ఏంటి అంటే, రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈ డిసెంబర్ 26వ తేదీన విశాఖపట్నంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాము అని, కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం, అన్ని పార్టీలో ఉన్న రంగా గారి అభిమానులు దీనికి హాజరు కావచ్చు అని ఆమె ప్రకటించారు స్వయాన. రాధారంగా మిత్రమండలితో కలిసి పనిచేస్తాం, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడం మీదనే మేము దృష్టి పెట్టబోతున్నామని, రాజకీయాలు అవసరం అనిపిస్తే రాధారంగా మిత్రమండలి పెద్దలు చెబితే అప్పుడు రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటాను అని ఇప్పటికిప్పుడు ఏ పార్టీలో ఏంటి అన్నది ప్రకటించకుండా కొన్ని రోజుల పాటు రాజకీయం అంటే ఈ వేదిక మీద నుంచి లైమ్లైట్లో ఉండి తర్వాత సమయం చూసి రాజకీయాల్లో వచ్చే ఆలోచన అయితే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. రంగా గారి నుంచి వాళ్ళ కుమారుడు వచ్చారు, ఆశించినంత ఫలితం అయితే లేదు. నెక్స్ట్ వాళ్ళ కుమార్తె రాబోతూ ఉన్నారు. సో వాళ్ళ కుమార్తెను బేస్ చేసుకొని ఒక ప్రధాన వర్గానికి సంబంధించినటువంటి రాజకీయం ఎలాంటి మరుపు తిరగబోతుంది అన్నది సీరియస్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. తన కార్యకలాపాలు, తాను చేయబోయే రాజకీయ ఎంట్రీ అండ్ ఇవన్నీ కనుక వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతూ ఉన్నాయి చూద్దాం. మొత్తమే తన అడుగులైతే గమనిస్తే ఎలా ఉన్నారు, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత క్రియాశీలకంగా ఉంటారు, ఇవన్నీ. సో రాబోతున్నారుగా ఈ నెల 26వ తేదీ అయితే మొదటి బహిరంగ సభ ఏమో రంగా గారి వర్ధంతి రోజు. చూద్దాం ఏం మాట్లాడతారు. వాళ్ళ నాన్నగారి మరణానికి ఎవరిని కారణంగా చేయబోతున్నారు, ఎవరి వైపు వేలు చూపించబోతూ ఉన్నారు, ఇది కదా అసలైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. చూద్దాం.